స్తోత్రమునైనా పరిశుద్ధుడు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాటల్లో మీరున్నారు తండ్రి, వాక్యంలో ఆరాధనలో మీరున్నారు నాయన. వాక్య భాగం చదువుకున్నాం తండ్రి, ఆ మాటలు మాకు అర్థమయ్యేలాగా వివరించుటకు సహాయం చేయండి తండ్రి. మీ పరిశుద్ధ పాదాల యొద్దకు వచ్చున్నావు నాయన. యథార్థవంతులుగా మేము జీవించే కృపని ధన్యత మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, మీ సన్నిధిలో మేమందరము నమ్మకస్తులుగా జీవించే భాగ్యము ధన్యత మాకు దయచేయండి తండ్రి. వచ్చిన వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి సమస్యలు మీరు తీర్చండి నాయన. అయ్యా, నమ్మకమైన వారిగా మీ సన్నిధిలో మేము నిలిచి ఉండే భాగ్యము దయచేయండి ప్రభువా. నీతిమంతులు నిత్యము నిలిచి ఉంటారని మీరు సెలవిచ్చారు ప్రభువా. కదలచబడరు అని మీరు సెలవిచ్చారు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీతిగా జీవించినప్పుడే అది జరిగిద్దని మీరు సెలవిచ్చారయ్యా. యథార్థత మాలో కలుగ చేయండి నాయన. మాట ఇచ్చి తప్పని వారిగా మేము జీవించే కృపని ధన్యత మాకు దయచేయండి ప్రభువా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చుందామండి, మనందరం మీ స్థలాల్లో కూర్చోండి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి ఈ మాటల్లో మనం ప్రతి వారం కూడా ఒక అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మన నోటి మాటల వెనకాల దేవుని శక్తి పనిచేస్తుందా, దెయ్యపు శక్తి పనిచేస్తుందా అనే మాటల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం మాట్లాడుతున్నటువంటి మాటల వెనకాల మన మాటల స్వభావాన్ని బట్టి మనం ఎవరి బిడ్డలమో మనం గ్రహించగలిగే విధంగా దేవుని బిడ్డలమా లేకపోతే సాతాను బిడ్డలమా అనేది, అపవాది బిడ్డలమా అనేది మన మాటలను బట్టి మనల్ని మనమే పరిశీలించుకోవచ్చు. కాబట్టి మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండకపోతే సాతాను మన కుటుంబాలని నాశనం చేయటం ఖాయం. చేస్తాడా, చేయడా? మాటలను బట్టే ప్రమాదం ఎక్కువ ఉంది. అవునండి కాదా? మౌనంగా ఉంటే ప్రమాదం ఉంటుందా? కానీ మాట్లాడితేనే ప్రమాదాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ 7వ వచనంలో అంటున్నాడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు అని చెబుతుంది దేవుని వాక్యం. ఎవరు దుర్వార్తకు జడియరు అంటే యెహోవా యందు స్థిర హృదయం కలిగిన వారు, దేవుణ్ణి ఆశ్రయించి స్థిరమైనటువంటి హృదయం కలిగిన వారు ఏం చేయబడరంట? దుర్వార్తలకు భయపడరు. దుర్వార్త అంటే మంచి వార్త కూడా ఉంది, దుర్వార్త కూడా ఉంది. ఉందంటారా లేదంటారా? దుర్వార్త అంటే ఏంటి? చెడ్డ వార్త. ఎవరైనా ఒక చెడ్డ మాట మన గురించి చెప్పారంటే మనం ఏమవుతాం? కృంగిపోతాం, నలిగిపోతాం, ఇంట్లో ఉండి వేదన పడుతూ ఉంటాం. నా గురించి ఎందుకు చెప్పారు అట్లా? నా గురించి ఎందుకు అట్లా చెడ్డగా మాట్లాడారు? నా గురించి తెలుసు కదా, ఎందుకు ఇలా చెడ్డతనంగా మాట్లాడారని చెప్పేసి నలిగిపోతూ కృంగిపోతూ మనసులో వేదన పడుతూ ఉంటాం. పడతారా పడరా? ఏమండి? దేన్ని బట్టి? నోటి మాటలను బట్టి. ఇన్నాళ్ళు నాతోనే స్నేహం చేశారే, ఇన్నాళ్ళు నాతోనే ఉన్నారే, వారి మాటలేంటి, నా గురించి ఎలా మాట్లాడుతున్నారు అని అనుకునేవాళ్ళు లేరంటారా? ఉన్నారా లేరా? మన మాటలు ఇతరులని ఏం చేస్తుందంట? నిరుత్సాహపరుస్తాయి అంట. మన మాటలు ఏం చేస్తాయి? నిరుత్సాహపరుస్తాయి. అయితే ఇక్కడ ఈ మాటలు చూడండి, ఏమంటాడో, యెహోవాను ఆశ్రయించిన వారి హృదయము స్థిరంగా ఉంటుందంట, వాళ్ళు దేనికి భయపడరని చెబుతుంది వాక్యం. మరి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనము, దేవుణ్ణి ఆశ్రయం పొందుకున్నటువంటి మనం చిన్న చిన్న వాటికి భయపడవచ్చా? చెప్పండి. ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి అక్క మీ ఇల్లు కాలిపోతుంది అన్నారు అనుకోండి, భయపడతారా? కాలిపోతుందంటే ఇంకో కొత్త ఇల్లు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనం భయపడటం వల్ల ఏమీ
చేయలేము. అక్క ఇదిగో పరిగెత్తుకొని వచ్చి మీ ఆయన ఎక్కడో పడిపోయాడు అని చెప్తే దాన్ని భయపడాలా? భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ బిడ్డను లేపుకుంటాడు ఖచ్చితంగా. మనం స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. కొంతమంది చెప్పే మాటలను బట్టి బీపీ పెరిగిపోతుంది. కొంతమందికి ఏం పెరిగిపోద్ది? నీ మాటలు ఏంటుంటే నాకు బీపీ పెరిగిపోతుంది, షుగర్ కూడా పెరిగిపోతుంది అంటారు కొంతమంది. అంటారా అనరా? ఎందుకు పెరుగుతుందంట బీపీ? మాటలు ఏంటుంటే ఆ మాటలు ఆమెకి బీపీ పెంచుతున్నాయి. కొంతమంది కొట్టుకుంటారు, నా బీపీ పెరిగిందంటే ఈ పని అయిపోయింది అంటారు. ఇదన్నీ ఎట్లా? నోటి మాటలను బట్టి. సాతానుగాడు నీ నోటిని ఉపయోగించుకొని ఇతరుల జీవితాలు పాడు చేయటానికి వాడుకుంటున్నాడు. ఇతరుల జీవితాలు పాడు చేయటానికి వాడుకుంటాడు. మరి మన నోటి నుండి ఏ వార్త రావాలి? ఎప్పుడు మంచి వార్త పలకాలి, మంచి శుభాన్ని పలకాలంట. మనం ఏం పలకాలా? ఏం పలకాలి? మనం ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, వాళ్ళ గురించి మీరు బాగుండాలి అంటాం. మనం ఏమంటాం? ఎవరైనా తిట్టేలేరనుకోండి, వాళ్ళు బాగుండాలి అంటాం. మనం నువ్వు నాశనం అయిపోవాలంటాం. మనం ఏమంటాం? అంటే మేలు చేస్తేనేమో దీవెన, తిడితేనేమో శాపం. కాబట్టి మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం ఉందని చెబుతున్నాడు దేవుడు. ఏముందంట? చాలా ప్రమాదం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూస్తే మొట్టమొదటి మానవులు దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఏదైనా తోటలో ఒక ఫలాన్ని దేవుడు తినొద్దని చెప్పాడు. ఆ ఫలం అందంగా ఉందంట. ఎలా ఉంది? చూడటానికి రమ్యంగా ఉందంట, తినాలనిపించే విధంగా ఉందంట. కానీ దేవుడు ఏమన్నాడు? తింటే చస్తారని చెప్పాడు. ఇప్పుడు తినాలా వద్దా చెప్పండి? మనకే ఏదో రోగం వచ్చింది, ఒక రోగం. ఏమండి? ఆ రోగానికి ఒకటి తినొద్దని చెప్పారు, మన ముందు అదే పెడుతున్నారు. రోజు తినకుండా ఉంటారా? ఉంటారా తినకుండా? పోతే పోయిను, కొద్దిగానే తినాలి. ఏం చేయాలంట? కొద్దిగానే తినాలి. తింటారు, మళ్ళీ వామ్మో వాయు అని అరుచుకుంటూ హాస్పిటల్కి పోతారు. పోతారా? పోరా? అందుకనే దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ఆదామావలు ఏం చేశారో తెలుసా? అవ్వమ్మంట సాతాను కూడా వచ్చి చెబుతుందంట, మీరు దేవతల్లాగా ఉంటారు అందంట. ఏముంది? మీరు దేవతల్లాగా ఉన్నారంటే ఇక ఆడవాళ్ళు ఆగుతారా? ఏమండి? మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు, మీరు ఎంత రమ్యంగా ఉన్నారంటే అద్దంలోకి వెళ్ళి 100 సార్లు చూసుకుంటారు. చూసుకుంటారా? చూసుకోరా? పొగిడితే ఇష్టమేనా మీకు? మామగారు మీరు ఎంత బాగా పాడతారండి పాటలు, మీరు ఎంత బాగా ప్రార్థన చేస్తారండి అంటే పొగిడితే వాళ్ళు ఏమవుతారు? ఏదైనా చేస్తారు. సాతానుగాడు నేర్పిందంట పొగడతలు కూడా. ఎవరు నేర్పింది? సాతానుగాడు వచ్చాడంట, మీరు అందంగా ఉంటారు, దేవతల్లాగా మార్చబడతారు, మీరు గొప్పవారు అవుతారని చెబుతున్నాడు. మాటలు ఇవి పనికొచ్చే మాటల, పనికిరాని మాటల? చెప్పండి. కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటారా? పెట్ట కథలు చెప్పుకుంటుంటారు. ఏం కథలు? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటుంటారు. ఖాళీ కూర్చుంటే, ప్రభువా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా, నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని ప్రార్థన చేసుకుంటారు. 1 గంటన్నా లేదు. ఆ అమ్మ వచ్చి వ్యాపారం చెబుతుంది, ఈ అమ్మ వచ్చి వ్యాపారం చెబుతుంది. ఏమంటే ముచ్చట్లు, సినిమాలు, సీరియల్స్, కాలక్షేపం కోసం ఏదో ఒకటి చూసుకుంటూ పోతూ ఉన్నాం మనం. ఆ మాటలే మనల్ని నరకానికి తీసుకెళ్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం తెలుసా? ఎవరో డామును రోడ్డు మీద పడితే భయపడుతున్నారు. కరోనా వైరస్ వచ్చిందంటే ఇంట్లో నుండి బయటికి రావద్దంటే ఎంత భయపడ్డారు? భయపడ్డారా లేదా? అన్నాదమ్ములు, అక్క చెల్లెలు, అన్నా చెల్లెళ్ళు సొంత ఇంట్లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అంటుకోలేకుండా ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు అంటుకోవడానికి వీల్లేదు, దూరం అయిపోయారు అందరూ. ఇప్పుడు జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, కాళ్ళు వాయటం, నీరసాలు, బలహీనతలు, జబ్బులు, ఇవన్నీ మనకెందుకు వ్యాపింపజేయబడుతున్నాయి అనుకున్నారు తెలుసా? మనుషులు పవిత్రతగా లేకపోబట్టి, మనుషులు పవిత్రంగా దేవుని ఎదుట జీవించకపోబట్టి ఈ తెగుళ్ళు మన మీదకి వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీతిమంతుడు దుర్వార్తలకు భయపడడంట. దేని భయపడడం?
ఒక పక్కన 1000 మంది పడిపోయినా, ఒక పక్కన 10,000 మంది పడిపోయినా నీతిమంతుడు ఏమవడంట? భయపడడు. ఎందుకంటే స్థిరమైన హృదయాన్ని కలిగి ఉంటాడు. నాకేం కాదు, నా దేవుడు ఉన్నాడు తోడుగా అంటాడంట. దేవుని స్తోత్రం. కానీ సాతానుగాడు ఎప్పుడైతే అవ్వమ్మకి చెప్పిన మాట ఇందో, ఆమె ఏమైపోయిందంటే భయానికి గురైంది, దేవునికి దూరం అయిపోయారు వాళ్ళు. ఈ రోజున చాలామంది దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారిలో ఏర్పడే భయం. సరైన టయానికి భోజనం లేకపోతే భయం, సరైన టయానికి వస్త్రాలు లేకపోతే భయం, సరైన టయానికి రోగం చూపించుకోకపోతే భయం. అన్నిటికీ భయమే ప్రియమైన దేవుని బిడ్డలారా. వింటున్నారండి? అన్నిటికీ ఏంటంట? భయమే. ఎట్నుండి ఏ వార్త వచ్చిద్దో, ఎప్పుడు ఏమి వింటామో, బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ క్షేమంగా వస్తారో లేదో అని భయపడేవారు లేరంటారా? ఏమండి? పిల్లల్ని పంపించిన కాడ నుండి వాళ్ళు ఎట్టుంటారో అని ఆలోచించడమే తప్ప వాళ్ళు మంచిగానే ఉంటారనే మాట పలుకుతున్నాము మనం. ఏమండి? నా బిడ్డలకు దేవుడు తోడై ఉన్నాడని చెబుతున్నావా? చెప్తున్నారా? మాట్లాడలే ఎవరు. మీరు దుర్వార్తలకు భయపడమాకండి, మంచి వార్తలు ఏంటో నేర్చుకోండి. వార్తలు అంటే మాటలు, మంచి మాటలు ఏంటో నేర్చుకోండి. మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని సన్నిధిలో దొరుకుతాయి. మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే బైబిల్ గ్రంథంలో దొరుకుతాయి. మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వల్ల మనకు కలుగుతాయి. ఇక లోకంలో ఇక ఎక్కడా కూడా మంచి మాటలు లేవు. నిన్ను బాగు చేసే మాటలు ఎక్కడా లేవు, నీ జీవితాన్ని కట్టే మాటలు ఎక్కడా లేవు. అందుకనే మీరు భయపడమాకండి. కానీ యెహోవాను ఆశ్రయించిన వారి హృదయం స్థిరంగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆజానుబాహుడైనటువంటి గొలియాత్ అనే ఒక వ్యక్తి వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తుంటే అందరూ కలవరపడిపోయారంట. ఏమైపోయారు? వామ్మో, ఎంతెత్తు మనిషి, యుద్ధ నైపుణ్యాలు నేర్చిన వాడి మీదకు వస్తుంటే భయం కలిగిందట జనాలకి. ఏం కలిగింది? సౌలు దేవుని చేత అభిషేకించబడినప్పటికీ, రాజుగా ఉన్నప్పటికీ, దేవుని చేత మరి అభిషేకించి రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమనుకున్నాడు తెలుసా? వామ్మో, ఆ గొలియాత్ని మనం గెలవలేమన్నాడంట. ఏమన్నాడు? ఒక చిన్న పిల్లవాడు, దావీదు అనే పిల్లవాడు వెళ్ళి ఆయన దగ్గర నిలబడి సౌలుతో అన్నాడు, అయ్యా రాజా, నేను వాడితో యుద్ధం చేస్తానంటే అప్పుడు అంటున్నాడంట, నువ్వు బాలుడువయ్యా, నువ్వెవరవే? నువ్వు బాలుడివి, నువ్వు చేయలేవు. వాడు మొదటి నుండి యుద్ధాభ్యాసాలు నేర్చుకున్నవాడు, నీకేం తెలియదు యుద్ధం గురించి, నువ్వు చేయలేవు అని నిరుత్సాహమైన మాటలు మాట్లాడాడంట సౌలు. ఏ మాటలు మాట్లాడాడు? మీ పిల్లలు ఏదైనా చేస్తానన్నారు అనుకోండి, వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారు? నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు పాలేవు అని నిరుత్సాహపరుస్తారు పిల్లల్ని. కానీ మనం ఏం చేయాలి తెలుసా? మన పిల్లల్ని ప్రోత్సహించాలి. నువ్వు చేయగలవనే ప్రోత్సాహం మనం చేయాలా. కనీసం 100 మార్కులు కాకపోయినా 50 మార్కులన్నా తెచ్చుకుంటారు. నువ్వు చదవలేవు అంటే అట్లే ఉంటారు. మా నాన్నగారు మేము చదువుకునే టైంలో అనేవాడు, నాన్న ఈ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా ఉంది, నేను చదవలేకపోతానంటే, ఏం కాదు నాన్న, అది ఫెయిల్ అయినా ఏం కాదు, నువ్వు చదువు, అదే వస్తుంది. నిరుత్సాహపరిచేవాడు కాదు, ఎప్పుడు ప్రోత్సహించేవాడు. మన పిల్లల్ని ఎప్పుడైనా ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిస్తే వారి జీవితాల్లో ఫెయిల్యూర్ వస్తుంది, సక్సెస్ రాదు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, నిరుత్సాహపరిచే మాటలు మన నోటి నుండి రాకూడదంట. దేవుని బిడ్డలకి ఏం మాటలు రాకూడదు? ఇది జరగదు, ఇది చేయలేం, ఇది నడవలేం, నేను పరిగెత్తలేను, కూర్చోలేను, నడవలేవు. ఎందుకు నడవలేవు చెప్పాలా? దేవుడికి ఎముకలారా నిలబడమని చెప్పాలి. ఎముకలు కూర్చోలేకపోతే ఏం చెప్పాలా? నీలోనే యేసయ్య అన్నాడు, నీలోనే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇదివరకు ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళ మధ్యలో వాళ్ళతో నడిచాడు, కానీ మనలోనే ఉన్నాడంట. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? ఇప్పుడు నీ ఎముకలను నువ్వు గద్దించొద్దా? పని చేయని ఎముకను ఏం చేయాలంట? గద్దించాలంట. గద్దించాలా వద్దా? ఒక ఆయనకి భక్తిపరుడికి ఇక్కడ చేయి కోసుకుపోయిందంట. ఇట్లా కోసుకుపోతే ఆ చెయ్యి మీద ఇట్లా పెట్టి, గాయం మీద పెట్టి, చెయ్యి యేసు నామములో ఈ గాయం మానిపోవును కాక అని చెప్పాడంట. ఏం చెప్పాడు? తెగిన గాయం మానిద్దాడన్నా? చెప్పండి.
విశ్వాసంతో పలికాడు, వెంటనే గాయం మానిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన చచ్చిపోయి మెదడంతా బయటకు వచ్చేసి చచ్చిపోయిందని చెప్పి కుట్టేసి తర్వాత పట్టాలన్నీ కట్టేసి ఇక తీసుకెళ్ళిపోయిన బయట అప్పచెప్పారంట ఆయన్ని. ఒక పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఆ వార్త విన్నటువంటి ఆ కుటుంబం అంతా కూడా భయపడుతున్నారంట. వామ్మో, జాబ్కి వెళ్ళినటువంటి నా కుమారుడు మెదడంట బయటకు వచ్చిందంట, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడంట, ఏమైందో నా కుమారుడికి అని వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే వాళ్ళ కుటుంబంలో ఒక స్త్రీ ఏం చేసిందంటే పాస్టర్ గారికి ఫోన్ చేసిందంట. ఎవరో ఫోన్ చేసింది? అయ్యగారు, నా తమ్ముడు చావు బతుకు స్థితిలో ఉన్నాడు, చచ్చిపోయిండో బతుకుండా కూడా నాకు తెలియదు, మెదడంటే బయటకు వచ్చిందంట, ఆ మెదడు మళ్ళీ వేసి కుట్లు వేసారంట డాక్టర్ గారు అని చెప్పిందంట. ఇప్పుడు చచ్చిపోతారో బతుకుతారో మీ అంచనా ప్రకారం? ఏమండి, మెదడు బయటకు వచ్చిన వాళ్ళు బతుకుతారా? తీసుకెళ్ళి కుట్లు వేసారంట, తీసుకెళ్ళిపోమని బయట అప్పు చెప్పారు. ఈయన ప్రార్థన చేసి అన్నాడంట పాస్టర్ గారు, యేసు నామములో చచ్చిపోయిన వాళ్ళు లేచునుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు నిరుత్సాహపరచలా, చచ్చిపోయిందమ్మా, యాక్సిడెంట్ అయిన వాళ్ళు బతకరమ్మా, ఇక వాళ్ళని వదిలేసుకోవడం మంచిదమ్మా అని చెప్పాల. పాస్టర్ గారు ఏం చెప్పారంటే ధైర్యపరిచి అన్నారంట, యేసు నామములో ఆ కుమారుడు లేచునుగాక అని చెప్పాడంట. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన బొట్టనేలు కదులుతుందంట. ఏం కదులుతుంది? ఆ బొట్టనేలు కదులుతుంటే తీసుకెళ్ళి డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు అన్నట్ట, ఆయన ఎప్పుడూ చచ్చిపోయిందండి, అసలు బతకటం అసలు ఇంపాసిబుల్ అన్నాడంట. లేదు, ఆయన బతికే ఉన్నాడని చెప్పాడంట. ఏమంట? లేడు, ఆయన బ్రతికే ఉన్నాడు. తీసుకెళ్ళారు, మళ్ళీ చేసి అన్ని చెప్తే ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. నువ్వు నిరుత్సాహమైన మాటలు మాట్లాడితే ఎప్పుడు ఏం చేయలేవు. మీటింగ్ పెట్టుకుందామంటే ఏమి డబ్బులు లేవు అయ్యగారండి, ఏమి చేయలేవండి, నా దగ్గర శక్తి లేదండి, నా దగ్గర బలం లేదండి. నీలో వచ్చే నిరుత్సాహాన్ని తీసేయి, దేవుడు సమస్తాన్ని చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో నుండి ప్రోత్సాహకరమైన మాటలు రావాలి కానీ సాతానులాగా నిరుత్సాహమైన మాటలు మాట్లాడకూడదు. అది ఎప్పుడు కూడా భయపెడుతూనే ఉంటుంది నీకు, దేని విషయానికైనా సరే. మరి నువ్వు భయపడుతూనే ఉంటావా? చెప్పండి. మనం భయపడినంతకాలం అది భయపెడుతూనే ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎవరు భార్య అండి? యోబు గారి భార్య. మనలాగే ఆయన కూడా ఒక కుటుంబం కలిగి ఉన్నాడు. యోబు గారు ఏమై కలిగి ఉన్నాడు? మనలాగే ఒక కుటుంబం కలిగి ఉన్నాడు. ఆయన కూడా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉదయకాల సమయంలో ఆయన బలులు అర్పించి దేవుడికి నైవేద్యం చెల్లించేవాడు. ఒకసారి 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించిన వాడుగా. అతనికి ఎంతమంది కొడుకులంట? 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడెదలు కలిగి బహుమంది పనివారు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆయన? ఏమండి, ఆ దేశంలోనే అలాంటి ధనవంతులు లేడంట, అంత గొప్పగా ఉన్నాడు. ఎంతమంది కుమారులు ఆయనకి? 7 కుమారులు, 3 కుమార్తెలు. మీరు చదువుకుంటూ పోతే ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడంట, నీ 7,000 గొర్రెలు చచ్చిపోయినాయి అన్నాడంట, 500 జతలు ఎడ్లు చచ్చిపోయినాయి అన్నాడంట. అందరూ చచ్చిపోయారు. పనుడు ఒక్కడే పరిగెత్తుకుని వచ్చి చెప్పాడంట, అందులో నుండి పరిగెత్తుకుని వచ్చి, ఏమని? అయ్యా, నీ మందంతా చచ్చిపోయింది. ఒకడు వచ్చి అన్నాడంట, ఒక బిల్డింగ్ కూలిపోయి నీ కుమారులు కుమార్తెలు అందరూ చచ్చిపోయారా అని చెప్పాడంట.
ఇప్పుడు ఏబు ఏడవాలా నవ్వాలా? ఏమండి? యోబు స్థానంలో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? ఓ పక్క కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు, మొత్తం వయసుకు వచ్చిన వాళ్ళు. ఓ పక్క ఏమో సంపద పోయింది, ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఆయనకున్న సమస్తం పోయినాయి. అక్కడ పోయినాయా లేదా? ఇప్పుడు మరి అన్నీ పోతే ఇప్పుడు యోబు పరిస్థితి ఏంటి చెప్పండి? ఏం చేయాలి యోబు? చిన్న కాలునొప్పి పోతే దేవుడు 100 సార్లు తిడతారు మీరు. ఏమండి? తలనొప్పి పోతే దేవుడిని దూషిస్తాం మనం. కానీ అన్నీ బాగొట్టుకుంటే యోబు అన్నాడు తెలుసా? అన్నీ ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ హృదయం మనకుందా? స్థిరమైన హృదయం మనకుందా? అక్కడ కుటుంబం ఎప్పుడైతే పిల్లలు చచ్చిపోయారని వార్త తెలిసిందో, వామ్మో వాయో నాయనో అనుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి దేవుడి మీద దుబ్బేసి లేపిపోసేవాళ్ళు జనాలు. పోతారా? ఈ దేవుడే దేవుడు, మాయదారి దేవుడు, ఈ నమ్ముకున్న అన్నీ కష్టాలే, అన్నీ ఆపదలే, అన్నీ బాధలే, అన్నీ శ్రమలే, అన్నీ ఇబ్బందులే అని చెప్తారా చెప్పరా? సాతాను గాడు అనుకుంది యోబు అలా చెబుతున్నా అనుకుందంట. సాతాను ఏమనుకుంది? యోబు అలా చెబుతున్నా అనుకుందంట. అయితే యోబు అలా చెప్పలా. స్థిరమైన హృదయం కలిగి భయపడకుండా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అలా ఉంటే అప్పుడు ఏం చేశాడు తెలుసా? యోబుకు కురుపులు పెట్టిండట ఒంటికి. ఏం పెట్టాడు? కురుపులు పెట్టాడంట. ఈడెంటలేదు మాట అని చెప్పేసి పెడితే భార్య వచ్చి అంటుందంట, చెల్లపింకతో గోక్కుంటూ బూడిదలో కూర్చొని ఉంటే ఇప్పుడు భార్యలోకి ప్రవేశించి అంటున్నాడట సాతాను గడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు యథార్థతగా ఉండటం ఇంకెంతకాలం ఉంటావు? నువ్వు యథార్థతను వదిలిపెట్టి చచ్చిపోవచ్చుగా. ఏమంటుంది? చదవండి 2:9 ఒకసారి. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పిందంట. ఏమైపోయింది? సంతోషంగా ఉన్నప్పుడు అందా ఆ మాట, బిల్డింగులు కట్టుకున్నప్పుడు అందా ఆ మాట, ఏమండి పశువులు సంపాదించుకున్నప్పుడు అందా ఆ మాట, పిల్లలు కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు కలిగినప్పుడు ఆ మాట అందా? మరి ఎందుకు ఆ మాట మాట్లాడిందామా? ఎందుకు ఆ మాట మాట్లాడింది? ఎందుకు నిరుత్సాహం కలిగినటువంటి మాటలు ఆమెలోకి వచ్చాయంటే, మనం ఆశీర్వదించబడినప్పుడు ఏం మాట్లాడం, కానీ శాపాలు వచ్చినప్పుడు మట్టికి దేవుని దూషిస్తాం. అప్పుడే మనం భయపడకూడదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎంత బాగా ప్రార్థన చేస్తారు, ఈయన చచ్చిపోయిందేంటి? మానవుడికి మరణం రాదా? వచ్చిద్దా రాదా? ఆ మరణాన్ని జయించే యేసయ్య నిన్ను లేపుతానని చెప్పి నిరీక్షణ ఇచ్చాడు. చచ్చిపోతే ఇంకేంటి మనకు బాధ? ఏమండి? ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచిదంట. దేవుని నమ్ముకున్నాం మనం, అవునా కాదా? నిరీక్షణకు వారసులం మనం. అక్కడ బంగారు వీధులు కలిగినటువంటి పట్టణంలో నేను ఉంచుతానంటుంటే ఈ మట్టి నేలలో ఉంటానంటావేంటి? ఇంకా అర్థమవుతుందా మీకు? కాబట్టి నిరుత్సాహమైనటువంటి మాటలు మాట్లాడేది ఎవడంటే సాతానుగాడే. దేవుని మాటలు ఎప్పుడూ నిరుత్సాహపరచం. పాము ఏం జరిగిద్దో, ఏం చేయాలో, ఎట్టుండాలో, ఎట్ట బతకాలో, నా బిడ్డకి ఏమైద్దో, నా కుమారులు ఏమవుతారో, వాళ్ళు ఎట్ట బతికించుకోవాలో, పిచ్చిమొహాలు వాళ్ళని ఎట్ట కాపాడుకోవాలనుకుంటాం మనం. దేవుడికి తెలియదా? విత్తనం వేసిన వాడికి తెలియదా పంట ఎలా పండించాలో? తెలుసా తెలియదా? మొక్కేసిన వాడికి తెలియదా దాన్ని కాపు ఎలా కాయించాలో? ఏమండి? దేవుడికి తెలియదా నిన్ను పుట్టించిన వాడిని ఎలా బ్రతికించుకోవాలో? తెలుసా తెలియదా? తెలిసినా కూడా మనం స్థిరమైన హృదయంతో ఉండట్లేదంటే భయపడుతున్నాం. కానీ నీతిమంతుడు ఎప్పుడు కూడా దేనికి భయపడని చెబుతున్న వాక్యం. దేవుని స్తోత్రం. దేనికి భయపడంట. ఎలాంటి వార్తన్నా కూడా నిబ్బరం కలిగి బండ మీద కట్టబడిన ఇంటి వలె కదలకుండా ఉంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదిలిపోతాడంటే అర్థం ఏంటో తెలుసా? వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. యోబు జీవితాన్ని మీరు చదవండి. యోబు జీవితం గురించి మీరు చూడండి ఒకసారి.
ఆయన అన్న మాట చాలా అద్భుతమైన మాట. అసలు ఆ మాట చాలు మన జీవితాంతం బతకటానికి. సాతాను వెళ్ళి వీడి వల్లగాక, సాతాను వల్లగాక దేవుడి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుందంట. ఇదిగో నీ యోబు ఎలాంటి వాడో తెలుసా అని దేవుడు చెబుతుందంట. మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆయన శ్రమలు పెడుతుందంట. ఎంత భయానకమైన పరిస్థితి అండి. ఈ రోజున నీ కుటుంబం ధైర్యంగా ఉంటుందా దేవుడు ఉన్నాడని? ఈరోజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మా కుటుంబంలో ఉన్నాడని ఏ చింత లేకుండా సమాధానంతో నిద్రపోతున్నావా? నిద్రపోతున్నావా? ఎప్పుడు ఆలోచనలే, ఎప్పుడు ఆలోచనలే, ఎప్పుడు ఏం జరిగిద్దో ఏంటో. ఏం చేస్తావు ఆలోచించి? నువ్వు ఏం చేయగలవు? ఏమైనా చేయగలమా? అందుకని దేవుని వాక్యం చెబుతుంది, మీరు దుర్వార్తలకు భయపడాల్సినటువంటి పని లేదు. 1000 మందిని కుడి పక్కన పడిపోయినా, 10,000 మందిని ఎడం పక్క పడిపోయినా వాళ్ళ గురించి నువ్వు భయపడద్దంట. దేవుడు నిన్ను నీతిమంతుడిగా నిలబెడతాడంట. దేవుని స్తోత్రం. నిలబడగలిగిన శక్తి నీకుంటే, నిలబెట్టగలిగిన శక్తి దేవునికి ఉన్న. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? మనం నిలబడటానికి మనకు శక్తి ఉంటే నిలబెట్టగలిగిన వాడు దేవుడే. నువ్వు ధైర్యంగా ఉండగలిగితే కార్యం చేయవాడు దేవుడే. ఇప్పుడు మనం అడుగు ముందుకేసినప్పుడు విశ్వాసంతో వేయాలా, అవిశ్వాసంతో వేయాలా? చెప్పండి. విశ్వాసంతో వేయాలా, అవిశ్వాసంతో వేయాలా? విశ్వాసం చేయకుండా పాము జరిగిద్దో లేదో, జరిగిద్దో లేదో, జరిగిద్దో లేదో అని మన కాళ్ళు వేసుకుంటూ వెళ్ళామనుకోండి, జరిగిద్దా? నీలోనే విశ్వాసం లేదు, ఇంకా జరిగిద్ది? అందుకని దేవుని వాక్యం చెబుతుంది, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడని చెబుతున్న వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో దానియేలు గారిని ఒకసారి చూసినట్లయితే, దానియేలు సింహాల గుహలో పడేస్తానని చెప్పారంట. ఏమని చెప్పారు? ఈ 30 రోజులు రాజుకు తప్ప ఇంకెవరికి నమస్కారం చేసినా వాళ్ళ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారన్నారు? సింహాల గుహలో పడేస్తానని చెప్పారు. సింహాల గుహలో పడేస్తానంటే ఎవడన్నా మాట అనుకుని ఉంటాడా? రాజు మాట చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేయొద్దని చెప్పాడంట ఆయన. రాజు ఏం చేయొద్దు అన్నాడు? ఎవరికి ప్రార్థన చేయొద్దు మీరు అన్నాడంట. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? మరి ఇంటికి వెళ్ళాడు, యథాతథంగా మోకాళ్ళు వేసాడు, యెరూషలేముతో తిరిగాడు, ప్రార్థన చేసుకున్నాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడంట. ఎవరో? దానియేలు 3 సార్లు ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు రాజు పెట్టిన శాసనం అది. ఎవరైనా మీరితే వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? సింహాల బోన్లు వేస్తారా లేదా? అయినా కానీ భయపడ్డా? నువ్వు ఎక్కడైనా వేసుకో, నా దేవుణ్ణి ఆరాధించడం నేను మానను. ఎక్కడ వేసుకో అంట? నువ్వు ఎక్కడైనా వేసుకో, కానీ నీ మాటలకు నేను భయపడను. ఎందుకంటే నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేనని చెప్తాను. మన చుట్టాలు ఎవరన్నా ఈ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు వచ్చారనుకోండి, దేవుడిని నమ్ముకోని వాళ్ళు, వాళ్ళ ముందు మనం ప్రార్థన చేయం. చేతమా? చెయ్యం. దేవుని నమ్ముకున్న వాళ్ళు వస్తే ఆ రోజు మానేయటమే, ప్రార్థన ఉండదు, ఏమి ఉండదు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా నీ క్రమం నీకు ఉండాలి. దేవుని స్తోత్రం. నీ క్రమం నువ్వు చేయాలి. చేయాలా వద్దా? దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజు కోపం వచ్చిందంట. ఎవరు కోపం వచ్చింది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజుకి బాగా ఎక్కిచ్చారంట మాటలో. రాజా, నువ్వు చెప్పిన శాసనం మీరాడు దానియేలు, నువ్వు చేసిన నువ్వు ప్రకటన ఆయన పాటించలేదు అని చెప్పి రాజు గారితో ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు చెప్పారంట. ఇప్పుడు రాజు అన్నాడు, తప్పక దానియేలు తీసుకొని సింహాల బోన్లో ఏమన్నారంట. మీరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదివితే ఉంటుంది ఆ మాట. తీసుకొచ్చి సింహాల బోన్లో ఎక్కడ పడేశారు? దానియేలుని సింహాల గుహలో పడేశారంట. అందులో పడేస్తే సింహాల గృహలోకి అడుగులోకి వెళ్ళిపోయాడంట. అడుగు భాగానికి వెళ్ళిపోయి కూర్చున్నాడట. ఆడ కూర్చున్నా కూడా ప్రార్థన చేస్తున్నాడట. దేవుని స్తోత్రం. ఎడ కూర్చొని ఆ సింహాల గోల ఎత్తనంటే ఎవరైనా ప్రార్థన గుర్తొచ్చిద్దా? ఏమండి? సింహాలు ఎప్పుడు బిక్కుతుంటే అని భయపడతాం, కానీ ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సింహాలు నోరు మూసుకొని కూర్చున్నాయంట. సాధ్యమేనా? అది సాధ్యమేనా? ఏమండి? దేవునికి నీతిమంతులుగా మనం ఉంటే ఎక్కడున్నా కూడా అది సాధ్యమే. దేవుని స్తోత్రం. అది స్థిర హృదయంతో భయపడకుండా, జడియకుండా,
అలాంటి వార్తలకు భయపడకుండా ఆయన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకుండా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆయన సాక్షిగా ఈ రోజున మనం చూస్తున్నాం. అవునండి కాదా? ఆ తర్వాత ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరిని తీసుకెళ్ళి ఆయన పైకి లాగి ఎవరైతే ఆయన మీద చెడ్డ మాటలు పలికారో వాళ్ళందరిని తీసిపోయి ఏం చేశారు తెలుసా? ఆ గుహలో వేశారు. వేసినప్పుడు ఆ గుహ అడుగు భాగానికి వెళ్ళకముందే అసలు వాళ్ళు కింద పడలేదంట, పొడుం చేసి తినేసినాయి అంట సింహాలు. ఎంత భయంకరం చూసారా? ఎవడు చేసిన గోతిలో వాళ్ళే పడతారు. కానీ మన క్రమాన్ని మట్టికి ఎవరి కోసం మనం మార్చుకోకూడదు. ఏం చేయకూడదు? ఆయన మారు ప్రార్థన చేశాడు. మరి ఈరోజు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఏమండి, షద్రక్ మెషక్ అబేద్నెగో వారు నిలబడ్డారంట. మిమ్మల్ని అందరినీ ఎవరైతే దేవుణ్ణి పూజించేవారు ఉన్నారో, నా ప్రతిమకు తప్ప, నా విగ్రహానికి తప్ప దేనికి మొక్కినా కూడా నేను అగ్నిగుండంలో వేస్తానని చెప్పాడంట. ఎక్కడ వేస్తానని చెప్పాడు? ఎదురుగా మండుతుంది అగ్నిగుండం. ఎవడన్నా ఎదురు చెప్తే తీసుకెళ్ళి అందులో పడేస్తానని చెప్పాడు. ఎదురు తిరుగుతారు ఎవరన్నా? చెప్పండి, మీరు తిరుగుతారా? ఎదురు తిరుగుతారా? నేను అన్నా, మీలో ఎవరైనా ఎదురు తిరిగితే, దేవుడు ప్రార్థిస్తే, దేవుడికి మోకాళ్ళు వేస్తే, దేవుడిని ఆరాధిస్తే, నన్ను తప్ప ఎవరు నన్ను పూజిస్తే నేను తీసుకెళ్ళి ఇప్పుడు అగ్నిలో పడేస్తానని చెప్తే వేరే దేవుడిని మొక్కుతారా? మాట్లాడలే ఎవరు మొక్కుతారా? వామో నువ్వే దేవుడు భయ్యా, నువ్వే దేవుడు భయ్యా అంటారేక అంటారా? అనరా? ఎందుకు? దేన్ని చూసి? అగ్నిగుండం చూసి భయం. వామో అందులో ఎత్తి ఎటకాలిపోతున్న భయం వేస్తుంది. కానీ షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ముగ్గురు నిలబడి అన్నారట, రాజా, మేము సేవిస్తున్న దేవుడు సమర్థుడు. ఆయన బ్రతికించినా సరే, చంపినా సరే, ఏది చేసినా సరే మేము ఆయన తప్ప ఇంకెవరిని పూజించమని చెప్పారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజుగారికి దడదడలాడిందంటే వీళ్ళేంటి ఇట్ట మాట్లాడుతున్నారని చెప్పేసి తీసుకెళ్ళి అగ్ని 7 అంతలు చేశారంట. ఎంత చేశారు? అగ్ని 7 అంతలు చేసి తీసుకెళ్ళి అందులో పడేస్తే ఒక్క ఎంట్రికి కూడా కారలేదంట. ఏయటానికి వెళ్ళి చచ్చిపోయారంట. దేవుని స్తోత్రం. ఏమండి, సాతానుగాడు నిన్ను పాడు చేయాలని నిరుత్సాహపరిచే మాటలు నీ దగ్గర తీసుకొచ్చింది. అయినా కానీ మనం కృంగి పోకూడదు, నలిగిపోకూడదు, ఏమండి, నశించిపోకూడదు. దేవుడు ఉన్నాడని ధైర్యంగా మనం నిలబడాలి. ఎప్పుడైతే అలా నిలబడతామో మన జీవితాల్లో దేవుడు కార్యాలు చూడగలుగుతాం లేదా? నిలబడకపోతే చూడగలమా? ఈ రోజున దానియేలు గురించి, యోబు గురించి, షద్రక్ మెషక్ అబేద్నెగో గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఆ రోజు నిలబడ్డారు వాళ్ళు. ఎక్కడ? ధైర్యంగా నిలబడ్డారు, దేవుని కోసం పౌరుషంగా నిలబడ్డారు. ఇప్పుడు రాజా ఉన్నాడు తెలుసా? దానియేలు సేవించే దేవుడే దేవుడు, షద్రక్ మెషక్ అబేద్నెగో వారు సేవించే దేవుడే దేవుడు, వారు దేవుడు తప్ప ఏ దేవుడు లేడని చెప్పాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడో నాకు తప్ప ఎవరికి మొక్కొద్దు అన్నాడు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళ దేవుడు తప్ప ఇంకెవరు దేవుడు కాదని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం భయపడకుండా దేవుని కోసం ధైర్యంగా నిలబడినప్పుడు మన పక్షాన దేవుడు, మన దేవుడే గొప్పవాడిని చూపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కార్యాలు మనం చూపించాలి, మనం చేయాలి. నీ కుటుంబంలో నిన్ను ఏదైనా బలహీనపరుస్తున్నారు ఎవరన్నా, వాళ్ళ మీద ప్రకటన చేయి, ప్రభువా ఈ బలహీనత తీసేయి అని చెప్పి ప్రకటన చేయి. దేవుడు తీసేస్తాడు. తీసేయడా? నీకు రోగం ఏదన్నా నీ ఒంట్లో పనిచేస్తుందా? ప్రభుత్వం చెప్పు, అయ్యా నాలో పనిచేస్తున్న ఈ రోగానికి అధికారం లేదు, వెంటనే ఈ రోగాన్ని తీసేయని ప్రార్థన చేయి ప్రతిరోజు. ఆ రోగం నీలో నుండి వెళ్ళిపోద్ది. జీవం కలిగిస్తాడంట దేవుడు. ఏం కలిగిస్తాడు? జీవం కలిగిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా? స్థిరమైన హృదయంతో నువ్వు దేవునికి మొరపెట్టాలి. దేనికి భయపడకూడదు. నువ్వు విషయానికి భయపడకూడదు. కొంతమంది చిన్న చిన్న విషయాలకే భయపడతారు, చిన్న విషయాలకే కలవరం పొందుకుంటారు. కానీ మనం భయపడేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ఒకసారి మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఒకసారి నీ దగ్గరికి వచ్చి ఎవరెవరో అంటుంటారు, నిరుత్సాహమైన మాటలు మాట్లాడతారు. అమ్మ నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదంటే, ఏ రోగం వచ్చిందో చూపించుకో, టెస్టులు చేయించుకో, ఇప్పుడు అసలే రోగాలు మంచివి కాదని చెబుతారు.
వాళ్ళు ఆ మాట చెప్పిన కాడ నుండి నువ్వు ఇంట్లో కుదురు కూర్చోలేవు, ఇంట్లో సరైన స్థితిలో కూర్చోలేవు. వామో టెన్షన్ పడతా ఉంటావు, బీపీ వచ్చిద్ది, టెన్షన్ పడతా ఉంటావు, షుగర్ పెరిగిద్ది, టెన్షన్ పడతావు, గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. కానీ నువ్వు ధైర్యంగా ఉండి నా దేవుడు నాకు తోడుకున్నాడు, ఏం కాదని ఆ రోగాన్ని గద్దిస్తే యేసు నామములో ఆ రోగం వెళ్ళిపోద్ది. అయ్యా నీకు స్తోత్రము తండ్రి, నీకు మహిమ తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఆనాడు ఆది నుండి అనేక మంది భక్తులకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు నాయన, ఈరోజు మాలో ఉన్నావు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఏ విషయానికి భయపడకుండా, ఏ విషయానికి లోబడకుండా, ఏ విషయానికి కృంగిపోకుండా నాయన ప్రభువా, వాళ్ళ హృదయాలు స్థిరమైన హృదయంగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ నామంలో రక్షణ పొందిన బిడ్డలు, నీ నామాన్ని ఎరిగిన బిడ్డలు స్థిరమైన హృదయంతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ తెచ్చుకొని, మీరే ఘనత తెచ్చుకొని బిడ్డలు నిండారుగా దీవించిన ఆయన వారి కుటుంబాల మీద పనిచేస్తున్న ప్రతి బలహీనతను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో పనిచేస్తున్న సాధారణ మాటలు ఈరోజే తొలగిపోవును గాక తండ్రి. వాళ్ళ కుటుంబాల్లో మాట్లాడుతున్న సాతాను నిరుత్సాహమైన మాటలు ఈరోజే తొలగిపోవును గాక తండ్రి. మీరే కార్యం చేస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా, వారిని దీవించబోతున్నందుకు స్తోత్రములు అయ్యా. బిడ్డల కుటుంబాలు ఆస్వాదించబడును గాక, బిడ్డల కుటుంబాల్లో ఫలములు పొందుకొందురు గాక, బిడ్డల జీవితాల్లో నూతనమైన ఆశీర్వాదాలు చూసుదురు గాక. యోబు 2 అంతలుగా ఆస్వాదించబడినట్లుగా బిడ్డలు జీవితంలో 100 అంతలుగా ఆస్వాదించబడును గాక. నీ మహిమను వారు చూసుదురు గాక నా తండ్రి, నీకు వందనాలు. మీరే కార్యం చేసి నడిపించమని, బిడ్డలు దీవించి ఆస్వాదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.